నిన్న అర్ధరాత్రి ఆర్ట్స్ కాలేజ్ వద్ద డిఎస్సి అభ్యర్థులు చేసిన ఆందోళనతో పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణాన్ని కంప్లీట్గా పోలీసు పహారాలోకి తీసుకున్నారు. పోలీస్ పర్యవేక్షణలోనే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉందనేసి చెప్పాలి. ప్రజెంట్ నేను ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాను. సిచ్యువేషన్ ఒకసారి నేను మీకు కళ్ళగట్టినట్టు చూపిస్తాను. ఆర్ట్స్ కాలేజ్ వద్ద కంప్లీట్గా పోలీసులు అంటే సెంట్రల్ బలగాలు కావచ్చు, అట్లాగే స్టేట్కి సంబంధించిన బలగాలు కూడా ఇక్కడ మోహరించాయనేసి చెప్పాలి. నిన్న అర్ధరాత్రి ఎవరైతే అంటే డిఎస్సి అభ్యర్థుల ఆందోళన అంత ఇంత కాదు. నీళ్లు దొరకలేదు, వాళ్ళకు తినడానికి తిండి లేదు. అష్టదిగ్బంధంలో వాళ్ళు నిరసన తెలిపిన సిచ్యువేషన్ అయితే నిన్న నెలకొంది. నిరసన అంటే ఇప్పుడు స్టేటస్ చూసుకుంటే మాత్రం సెంట్రల్ బలగాలు కూడా కంప్లీట్గా మోహరించాయి. ఇక్కడ చూడొచ్చు మనము వెహికల్స్ కావచ్చు, చెట్ల కింద కూర్చోవడం కావచ్చు, లేదంటే పోలీసు ఇన్నోవాస్ కావచ్చు, లేదంటే డీసీఎంస్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా ఇక్కడ ఎవరైనా సరే నిరసన తెలిపినా, లేదంటే ధర్నా చేసినా, లేదంటే ర్యాలీలు నిర్వహించినా కూడా కంప్లీట్గా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే విధంగానైతే నిఘా నీడలో నిర్బంధాలు చేసే విధంగా పోలీసులు పహారా కాస్తున్నారనేసి చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మన ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అయితే చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఎవరైనా సరే ఒక 10 మంది కలిసి ఇక్కడికి వచ్చి నినాదాలు చేసినా సరే, లేదంటే నిరసనలు తెలిపినా, లేదంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా వస్తే కంప్లీట్గా అరెస్ట్ చేసే విధంగానైతే కంప్లీట్గా వాళ్ళ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే సెంట్రల్కి సంబంధించిన పోలీసులు ఉన్నారు, అట్లాగే మరోవైపు చూసుకుంటే స్టేట్కి సంబంధించిన పోలీసులు కూడా, అట్లాగే మఫ్టీలో కూడా చాలా వరకు పోలీసులు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉస్మానియా క్యాంపస్ చుట్టూ ముట్టిన పోలీసులు అనేది కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడికి ఎవరు వచ్చి ఆందోళన చేసినా సరే కనీసం నిరసన తెలిపే వాళ్ళకి రైట్స్ కూడా ఈరోజు వరకు అయితే లేదు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి జరిగిన సిచ్యువేషన్ అయితే వాళ్ళకి అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో మెయిన్గా ఆర్ట్స్ కాలేజ్ విభాగం వద్ద డిఎస్సి అభ్యర్థుల ఆందోళన అంతా ఇంత కాదు. ఉద్రిత వాతావరణం అయితే మనకు ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిన్న అర్ధరాత్రిగా అనిపించింది. చాలా వరకు మీడియా ఛానల్స్ వాటిని చూపించే ప్రయత్నం కూడా చేసింది. మన న్యూస్ లైన్ టీం కూడా ఇక్కడికి వచ్చి అభ్యర్థులు పడుతున్న ఆవేదన కావచ్చు, అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, నీళ్లు లేక వాళ్ళు, అట్లాగే తినడానికి తిండి లేక వాళ్ళు పడిన గోస అంతా ఇంత కాదు. అర్ధరాత్రి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మాత్రం అభ్యర్థులు అంటే ఉద్యమాలకు సంబంధించిన పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ, నిరసన తెలుపుతూ ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా ఉన్నారు. అట్లాగే మరీ ముఖ్యంగా సిటీ కాలేజ్ అంటే నిన్న ఏదైతే సిటీ కాలేజు ఆర్మీ గ్రౌండ్లో నిరాహార దీక్ష చేసారు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా, అక్కడ కంప్లీట్గా వాళ్ళని అష్టదిగ్బంధంగా నిర్బంధం చేసిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. వాళ్ళని కొంత చెల్లాచెదురు చేసే టైంలో అంటే ఈవినింగ్ అయిన తర్వాత కంప్లీట్గా నైట్ అయ్యేసరికి మెగా డిఎస్సి నిర్వహించాలి, ప్రస్తుతం పరీక్షలు నిర్వహించకూడదు అంటూ డిఎస్సి వాళ్ళందరూ కూడా 3 నెలల పాటు ఈ ఎగ్జామ్ని వాయిదా వేయాలని కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్గానైతే కనిపించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా ఈ నిరాహార దీక్ష ఇట్లానే కొనసాగిస్తామనేసి కూడా డిఎస్సి అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిచ్యువేషన్స్ మనకు నిన్న కనిపించాయి. సిటీ కాలేజ్ వద్ద నుంచి వాళ్ళని చెల్లాచెదురు చేసేసరికి పోలీసులు అందరూ కూడా అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల మేర మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా, ఆస్పిరెంట్స్ అందరూ కూడా కాలినడకన ఇక్కడ వరకు వచ్చి ఇక ఆర్ట్స్ కాలేజే ఉద్యమగడ్డ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రథమ భూమిక పోషించిన అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వరకు అయితే డిఎస్సి అభ్యర్థులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ కూడా చిన్నపిల్లల్ని వేసుకొని ఆ అభ్యర్థులందరూ కూడా నిన్న వచ్చి ఇక్కడ పడిన బాధ అంతా ఇంత కాదు. వాళ్ళ ఆవేదన చూస్తుంటే నిజంగా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే టైం అంటూ చూడకుండా పోలీసులు కూడా వాళ్ళని నిర్బంధం చేయడంతో, అంటే కనీసం లేడీ పోలీస్ లేకుండా కూడా ఆడవాళ్ళ అభ్యర్థులందరినీ కూడా వాళ్ళని నిర్బంధం చేసినటువంటి సిచ్యువేషన్ నిన్న మనకి ఇక్కడ సిటీ కాలేజ్ వద్ద కనిపించింది. అక్కడి నుంచి చేసేదేం లేక అక్కడి నుంచి చెల్లాచెదురు చేసేసరికి అక్కడి నుంచి అభ్యర్థులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ వద్దనైతే వాళ్ళు ఇక్కడ నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ మనకు నిన్న కనిపించింది. ఆడవాళ్ళందరూ కూడా ఇందిరమ్మ పాలనలో మనకి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయిందనేసి కూడా ఆవేదన చెందినటువంటి సిచ్యువేషన్స్, అట్లాగే చిమ్మ చీకట్లో కూడా వాళ్ళందరూ కూర్చొని కేవలం
ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని కూడా వాళ్ళు ఇక్కడ కూర్చొని చాలా వరకు ఆవేదన చెందిన సిచ్యువేషన్స్ అయితే మనకు నిన్న అర్ధరాత్రి కనిపించింది. ఉధృతమైన వాతావరణంలో మాత్రం మనకి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం అంతా కూడా నిన్న ఉద్యమకారులు అంటే అదేవిధంగా పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా వచ్చేసరికి మాత్రం అభ్యర్థులు అందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడిన సిచ్యువేషన్సే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ వద్ద పోలీసు పహారా మనం చూస్తున్నాము. సో సెంట్రల్ బలగాలు కూడా అక్కడికి వచ్చి చేరాయి. సో డిఎస్సి అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్గా ఎగ్జామ్ని వాయిదా వేయాలంటూ రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకో అంటే సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకో రోడ్లపైకి మా బతుకులు వచ్చే పరిస్థితిని తీసుకొచ్చావంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్. అట్లాగే ముఖ్యంగా లేడీస్కి అంటే మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఇందిరమ్మ రాజ్యంలో అంటూ కూడా వాళ్ళ ఆవేదన చెందినటువంటి సిచ్యువేషన్. సో డిఎస్సి అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చినా అంటే నలుమూలల నుంచి ఈ ఆర్ట్స్ కాలేజ్ వద్దకు ఎక్కడి నుంచి వచ్చినా అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 3 రహదారులు అయితే ఉన్నాయి. ఒకటి విద్యానగర్ అట్లాగే శివం రోడ్ నుంచి వచ్చేటువంటి ఒక రహదారి, అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఎవరైనా అభ్యర్థులు ఆటోలలో వచ్చినా లేదంటే బైక్స్ పై వచ్చినా వాళ్ళని కూడా అక్కడ అరెస్ట్ చేసి పంపించేటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు పోలీసులు. ఇప్పుడు కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇక్కడి నుంచి అయితే పోలీసులు కాస్త ముందటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇంకో రూట్ కూడా ఉంది. సో తార్నాక నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వైపు వచ్చే దారి కూడా ఇక్కడ ఓయూ క్యాంపస్కి చేరుకుంటుంది. అంతేకాదు అడిక్మేట్ నుంచి బ్యాక్ సైడ్ డిఎస్సి అంటే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వచ్చేటువంటి రహదారి ఉంటుంది. సో ఈ 3 రహదారుల వద్ద కూడా కంచెలను ఏర్పాటు చేసి పోలీసుల పహారాలోనైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందనేసి చెప్పొచ్చు. సో నిన్న అర్ధరాత్రి ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ నెలకొందో అంటే ఉధృత వాతావరణం నెలకొందో డిఎస్సి అభ్యర్థుల ఆందోళనతో అన్ని ఛానల్స్ అంటే మీన్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ సమస్యలను ఎత్తి చూపేటువంటి న్యూస్ లైన్ టీవీ ఛానల్ కావచ్చు, అట్లాగే ఇంకో 2-3 డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ తప్ప పెద్ద పెద్ద ఛానల్స్ అయితే ఇక్కడికి వచ్చిన సందర్భాలు కానీ లేకపోతే వీళ్ళ బాధను చూపించేటువంటి ప్రయత్నం కానీ అటువంటి ఛానల్స్ అయితే ఏం చేయలేదు. సో మన టీం మాత్రం నిన్న అర్ధరాత్రి మొత్తం కూడా న్యూస్ లైన్ టీము డిఎస్సి అభ్యర్థులతోనే ఉంది. డిఎస్సి అభ్యర్థుల బాధల్ని కావచ్చు, వాళ్ళ ఆవేదన కావచ్చు, వాళ్ళ ప్రస్తుత పరిస్థితిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేసింది. సో ఇప్పుడు వాతావరణం అయితే ఇక్కడ పోలీస్ పహారాలోనే ఉందనేసి చెప్పొచ్చు. కాస్తింత అభ్యర్థులు ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఉధృత వాతావరణం నెలకొన్న టైంలో కొంతమందిని అరెస్ట్ చేయడం కావచ్చు, మిగతా అందరినీ కూడా చెల్లా చెదురు చేయడం కావచ్చు, ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామన్న బెదిరింపులు చేసి కావచ్చు ఇక్కడ నుంచి అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల టైంలో ఈ పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడు చూస్తున్నప్పటికీ కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవ్వరూ లేనప్పటికీ పోలీసులు పహారా అంటే ఈ సెంట్రల్ టీం కావచ్చు, అట్లాగే స్టేట్కి సంబంధించిన టీం కావచ్చు, ఓవరాల్గా చెట్ల కింద కావచ్చు, లేదంటే ఈ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో పోలీసులకు సంబంధించిన వ్యాన్స్ కావచ్చు, ఇన్నోవాస్ కావచ్చు, లేదంటే డీసీఎంస్ కావచ్చు, లేదంటే చెట్ల చాటున కావచ్చు, లేదంటే సివిల్ డ్రెస్లలో కావచ్చు, పోలీసు పహారాలనైతే ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఎటువంటి ఆందోళన వ్యక్తపరిచినా లేదంటే నిరసన తెలిపినా లేదంటే ధర్నా చేసినా లేదంటే ఇక్కడి నుంచి ఏదైనా ర్యాలీలు స్టార్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే విధంగానైతే ఇక్కడ అంతా పోలీస్ బలగాలైతే చుట్టుముట్టాయనేసి చెప్పొచ్చు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.